గురువుగారు, మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండిపోతుంది? మిథున రాశి వారికి ఏంటి అనంటే, ఈ యొక్క డిసెంబర్‌లో కొన్ని అవకతవకలు పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేసేసి ఏంటి అనంటే, మన ఆరోగ్యరీత్యా నష్టపోయే అవకాశం ఉందన్నాను కదా! ఉద్యోగాది వ్యవధిలో ప్రమోషన్‌ల కోసం చూసుకునేటువంటి వారికి ప్రమోషన్‌లు రాకుండా, ఉద్యోగాలు పోయే అవకాశం ఉండే సూచనలైతే కనిపిస్తూ ఉన్నాయి తల్లి. వీళ్ళేంటి అనంటే చాలా ఆచితూచి అడుగు వేస్తూ ఉండాలి. అలా అడుగు వేస్తూ ఉంటే సక్రమమైనటువంటి యోగ్యత ఉంటుంది. రెండోదేంటంటే ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడిని అనుభవించాల్సి వస్తది. లేని ఖర్చులు పెరుగుతూ ఉంటుంది. అదొక్కటే కాకుండా ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్నత స్థితిలో ఉండేటువంటి వారు లేని గొడవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా కాకుండా ఇంకో విషయం కూడా ఏంటంటే తల్లి, భూ వివాదంలో వీరికి తెలవకుండానే వీరి హస్తం ఉన్నదని క్రియేట్ చేసి వీరిని జైల్లో వేసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి తల్లి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. క్రీడారంగంలో ఉండేవారికి, సినీ రంగంలో ఉండేవారికి ఉన్నతాధికంలో ఉన్నది. కాకపోతే సినీ రంగంలో ఉండేవారికి ఏమవుతుంది అనంటే, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు, కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం చాలా కనిపిస్తూ ఉంది తల్లి. కాబట్టి వీరేంటంటే వీటిలలో నుంచి తప్పించుకోవాలి, ఇవేవి కూడా మనకు తాకకుండా ఉండాలి అనంటే, ప్రతి సోమవారం రోజున 3 కిలోల పెరుగుతోని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే వారికి ఉన్నటువంటి ఫలితం కూడా వస్తూ ఉంటుంది తల్లి. గురువుగారు, చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురు. మహాదేవ.